శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణ మార్కండేయ సంవాదం. మహాద్యుతియు ప్రకాశుడును హంసరూపుడు సంసార రూప అనాది ప్రవాహమయ్యే సదా ప్రవర్తిల్లుచుండువాడగు నారాయణుడు పృథివిని నీటితో కప్పివేసి ఇట్లు ఏకార్ణవీభూతమగు లోకమందు మహా రజోగుణ రాశి మధ్యమున మహార్ణవ సరస్సుల ఎందుకు శయనించును. అతన్ని రజోగుణ రహితుడు మహాబాహుడు నాశరహితుడు ఒక పరమాత్ముడని తత్వవేత్తలందరూ. ఆ ప్రభువు అప్పుడు ఆత్మస్వరూపమై స్వయం సిద్ధమగు ప్రకాశంతోనూ తమ గుణాత్మకమగు ఆవరణంతో కూడా కప్పివడి ఉండను. సత్వగుణమయమగు మనసును సాధనంగా గ్రహించిన ఆ సత్యతత్వమును ఉపాసించగలరు. బ్రహ్మతత్వానికి సంబంధించిన యథాతథ పరమజ్ఞానం అరణ్యక రహస్యం అనబడు ఉపనిషత్తనగా రహస్యమని అర్థం ప్రతిపాదించబడింది. ఆ తత్వానికి పురుషుడని బ్రహ్మ అని పేర్లు. అతని కంటే ఇతరులకు పురుషులు లేరు కావున అతడే పురుషోత్తముడు. యజ్ఞం నిర్వహించి ఋత్విజులు విప్రులు యజ్ఞములను ఇతరులకు దేవతారాధనలను ఇజ్జులను ఆ పురుషోత్తము నుండియే జనించను. అతడు తన నుండి 16 మంది ఋత్విజులను జనింపజేసిన క్రమం. ముఖం నుండి బ్రహ్మను, సామవేదజ్ఞుడికి ఉద్గాతను, బాహువుల నుండి హోతను, ఆధ్వర్యుని, బ్రహ్మ హృదయం నుండి బ్రాహ్మణాశంసిని, ప్రస్తోతను, వీపు నుండి మైత్రావరిని, ప్రతిప్రస్తాతను, ఉదరం నుండి పోతను, ప్రతిహర్తను, తొడల నుండి ఆచ్ఛావాకుని, నీష్టను, ముంజేతుల నుండి అగ్నిధ్రుని, మోకాళ్ళ నుండి సుబ్రహ్మణ్యుని, పాదాల నుండి గ్రావస్తుని, ఉన్నేతను ఇట్లు సర్వయజ్ఞ ప్రవర్తకులకు ఋత్విజులను సృజించను. ఈ హేతువులని ఆ పరమపురుషునికి వేదమయుడని యజ్ఞపురుషుడని నామం. వేదములను, వేదాంగములను, ఉపనిషత్తులను, యాగాది క్రియలో ఈ భగవన్మయంలే. పూర్వముఖ ప్రళయ సమయాన ఏకార్ణవ జలమున ఈ పురుషోత్తముడు నిద్రించుచుండ జరిగిన ఆశ్చర్య కుతూహల కథ విషయమున తెలిపదను వినడు. బహుసహస్ర వత్సర ఆయువుగల మార్కండేయ మహాముని ఆ భగవానునిచే ప్రళయ సమయాన మింగబడి అతని కుక్షియందు ఆ దేవుని తేజస్సులోనే వ్యాప్తుడై ఉండను. అక్కడే తీర్థయాత్రా ప్రసంగాన పృథివీయందు సంచరించుచు పుణ్యములకు తీర్థములందు, ఆశ్రమములందు, దేవాలయాలందు, దేశములందు, రాష్ట్రములందు, విచిత్రములకు వివిధ పురములందు సంచరించుచు జపహోమ పరుడు శాంతుడు అయి ఘోర తపస్సు ఆచరించెను. అతడు మెల్లగా అతని నోటి నుండి వెలికి వచ్చుచు ఇది ఈ భగవానుని మాయ వల్లనే జరుగుచున్నదని గుర్తించెను. వెలికి వచ్చిన తరువాత అతడు జగమంతయు ఏకార్ణవమై అంధకారావృతమై ఉండుట చూచెను. అతనికి తీవ్ర భయమును తన జీవితం విషయమున బ్రతకుదురా లేదా అను సంశయమును కలిగెను. అతడు భగవద్ దర్శనం చే సంతుష్టుడయ్యను. మిగల ఆశ్చర్యాన్ని కూడా పొందెను. అతడట్లు జలమధ్యమందుండియే భయంతో నా చిత్తం నందిది ఏమైనా మోహం కలిగిన స్వప్నం సంభవించుచున్నవా అనుకొనెను. ఒకవేళ ఈ జగత్ పదార్థాలు ఒక విధంగా ఉండగా మరొక విధంగా నశించక ఉన్నను, నశించినవని నేనే పొరబడుతున్నానేమో. ఏలాను జగత్తుకు ఇంతటి నాశము సంభవించుట యుక్తం కాదు కదా. చంద్రరవి వాయువులను, పర్వతములను, భూతములను నశించిన తర్వాత ఏ లోకమని భావించవచ్చు అని చింత అందుచుండగానే అతనికి పర్వతమంత పురుషుడు నిద్రించుచూ కనబడెను. అతడు మేఘం వలె సముద్రమందు మునిగిన సగం శరీరంతో ఉండెను. తన తేజస్సులతో వేడిమినిచ్చుచూ కిరణయుక్తుడగు భాస్కరుడి వలె అతడుండెను. స్వతేజస్సులతో వెలుగుచూ రాత్రి యందు కూడా మేల్కాంచిన వాడి వలె ఉండెను. జగమంతయు చీకటితో నిండి రాత్రి వలె ఉండెను. ఆ మహాపురుషుడు మాత్రం మేల్కాంచి ఉండెను. నేను భగవాన్ని దర్శించుటకు వచ్చి తిని మరి నీవెవ్వడవు అని మార్కండేయుడు ఆ పురుషునితో అనుచుండగానే మరల మార్కండేయుడు భగవానుని కుక్షియందు ప్రవేశింపజేయబడెను. మార్కండేయుడట్లు మెల్లగా కుక్షియందు ప్రవేశించి మిగుల విస్మయపడుచు ఇది అంతయు స్వప్న దర్శనమని భావిస్తూ మరల ఎప్పటి వలె భూసంచారం చేస్తూ ఆ దేవుని కుక్షియందు పుణ్యతీర్థ జలములను, వివిధ ఆశ్రమాలను, సమగ్రములు శ్రేష్టములు ఒక దక్షిణలతో యజనం చేయించిన యజమానులను, వారిచే యజించజేయబడుతున్న యాజకులను, మరలా కొలది మంది బ్రాహ్మణుల్ని చూచెను. వారే కాక బ్రాహ్మణాది వర్ణంలో వారు సద్వర్తనులై నేను మత్స్యుడు నీకు తెలిపిన ఆయా వర్ణాశ్రమ ధర్మాల లెస్సగా ఆచరించచు అతనికి కనబడిరి. అట్లు ఈ ధీమంతుడుగా మార్కండేయుడు సంపూర్ణంగా 100 ఏండ్లు పృథివీ సంచారం చేసినను భగవానుని కుక్షికి కొనమాత్రం దొరకలేదు. కానీ అట్లు సంచరించుచునే ఒకానొకప్పుడు అతడు ఆ కుక్షి నుండి వెలికి వచ్చెను. అతనికి ఈ మారు మర్రికొమ్మపై నిద్రిస్తున్న బాలుడొకడు కనబడెను. అతడట్లే ఏకార్ణవ జలమున మంచుతో కప్పబడిన అంతరిక్షం నడుమ ఏ ప్రాణియునూ లేని లోకమున అవ్యక్త రూపుడై ఆనందించుచుండెను. ఆ ముని విస్మయావిష్టుడను కుతూహలవంతుడును అయ్యను. కాని సూర్యసమానుడగు ఆ బాలుని మాత్రం సమగ్రంగా పరిశీలించి చూడజాలకపోయెను. అతడప్పుడు ఏకాంతమందు జల సన్నిధి యందు నిలిచి ఉండి ఎంతయో ఆలోచించెను.
ఇది ఏమని ఆలోచించుచూనే ఇది నేను ఇది వరకు చూచిందే అని అతడు అనుకొనెను. ఆ దేవుని మాయతో భయపడెను. మిగుల ఆశ్చర్యంతో అతడు ఆ గాథ సలిలమందు తేలుచు ఈదులాడుచు మిగుల శ్రమ చెందుచు భయగ్రస్త లోచనుడయ్యను. భగవానుడగు ఆ యోగి బాలుడు అతనికి స్వాగతం పలికెను. ఆ పురుషోత్తముడు మేఘ సమాన ధ్వనితో, నాయనా మార్కండేయ, భయపడకము, నా దగ్గరికి రమ్ము అనెను. నా తపమునకు పరాభవం కలిగిస్తున్న దివ్యవర్ష సహస్రముల పరిమాణం గల నా వయస్సును అలక్ష్యం చేయుచు నన్ను పేరుతో పిలుస్తున్న ఈతడెవరు? ఈయన తక్కువ పరచు నడవడి దేవతలందు కూడా నేను అలవాటుగా చూచి ఉండలేదు. దేవేశుడగు బ్రహ్మ కూడా నన్ను దీర్ఘాయు అని పలకరించెను. అట్టి నన్ను తాను ఘోరాంధకారమందుండియో జీవిత త్యాగానికి సిద్ధపడి మార్కండేయ అని నన్ను పిలిచి మృత్యువును దర్శింపగోరుచున్న ఈతడెవ్వరు అని మార్కండేయ మహాముని పలికినంత భగవానుడును మధుసూదనుడు ఒక బాలుడు మరలా అట్లే మేఘగంభీర ధ్వనితో ఇట్లు పలికెను. నాయన, నేను నీ తండ్రిని హృషీకేశుడను, హృషీకములకు విషయేంద్రియములకు ఈశుడను, మహాగురుడను, గురువులకు గురుడను, నీకు సులోకమందలి ప్రాణులకు ఆయువునిచ్చువాడను, పురాణతత్వం నీవు నా కడకు రాకున్నావేళ మొదట పూర్వకాలాన నీ తండ్రియగు అంగీరస మృకండముని పుత్రుల కోరి తీవ్ర తపమాశ్రయించి తత్సాధనంను నన్ను మెప్పించెను. అమిత శక్తివంతుడు ఒక నీవు కుమారుడుగా కావాలని వరమడిగెను. ఆత్మనిష్ఠుడు అమితౌజస్శాలియగు అతని కోరికకు నేను సరే అంటిని. సర్వభూతాత్ముడగు అట్టి మహర్షి కుమారుడు కాక మరెవ్వరు ఏ కారణవగతుడై యోగమాయితో క్రీడించి నన్ను చూడగలడు అనగా దీర్ఘాయుష్కుడు, లోకపూజితుడు, మహాతపస్కుడు అగు మార్కండేయుడు హర్షపూర్ణ హృదయంతో, ఆశ్చర్యాన విప్పారిన కన్నులతో, తలపై నిలిపిన దోసులతో తన పేరును గోత్రమును పేర్కొని నారాయణునికి నమస్కరించెను. పూజ్య భగవన్, నీవు బాలరూపుడవై ఏ కారణవమందున్న హేతువును నీ మాయకు గల వాస్తవ రూపాన్ని తెలియగోరుచున్నాను. ప్రభు భగవాన్, నీవు ఏ నామంతో లోకాన్ని వ్యవహరించబడదువు? నీవు పరమాత్ముడు అని ఊహిస్తున్నాను. కానిచో మరి ఎవ్వరు ఈ ఏ కారణవ జనమున ఉండగలరు అనెను. బ్రాహ్మణ శ్రేష్ఠ, నారాయణుడు సర్వకారణుడు, సర్వపోషకుడు, సర్వస్థితికర్త, సర్వనాశకుడు, సహస్ర శీర్షాది పదములతో వ్యవహరించబడువాడు, ఆదిత్యవర్ణుడు ఒక పురుషుడు, యజ్ఞమందు ఆరాధించబడు బ్రహ్మమయ పురుషుడు, యజ్ఞము హవిస్సును వహించు అగ్ని జల ప్రాణులకు అధిపతియగు సముద్రాది దేవత, అవ్యయ ఏ మార్పు లేని తత్వము, ఇంద్రుడి నామాల్లో శుక్రపదంచే వ్యవహరించబడు తత్వము, పద్మంలో పరివత్సరము అనడు వర్షము, యోగి, యుగాది, యుగాంత వర్షం, సర్వరత్నములు, సర్వదేవతలు, సర్వంలో శేషుడు, సర్వపక్షులో గరుత్మంతుడు, సర్వభూతములందు కాలు సమానుడగు యముడు, ఆయా ఆశ్రమ ధర్మములందుండు వారి ధర్మ తపస్సులు, దేవనదియగు గంగా, క్షీరసాగరం, పరమసత్యం, ప్రథమ ప్రజాపతి, సాంఖ్యం, యోగం, పరమపదం, దేవతారాధన, క్రియా విద్యాధిపతి, అగ్ని, వాయు, పృథివీ, ఆకాశ జలములను, పంచభూతములు, సముద్రములు, నక్షత్రములు, దశ దిశలు నేనే, వర్షము, సోముడు, ఓషధులకు పుష్టినిచ్చు దేవత, పర్జన్యుడు, మేఘాధిష్టాన దేవత, రవి, క్షీరసాగరం, సముద్రమందలి బడబాగ్ని, సంవర్తకాగ్ని అయి ప్రళయాన జలము, హవిస్సును త్రావు అగ్ని, పురాణ అతి ప్రాచీన తత్వం, పరాయణం, భూత భవిష్యత్ వర్తమానములకు ఆది కారణం. విప్ర, నీవు చూసినది, విననిది, అనుభవించినది అంతయు నేనే అని తెలియము. పూర్వం సృజించినది, ఇప్పుడు సృజించబడుచున్నది అంతయు నేనే. యుగ యుగమందును నేనే అఖిల జగమును సృజింతును. నీవును నాకు క్షేందు సుఖంగా సంచరించుచు నేను వ్యవస్థ చేసిన ధర్మాలను ఎరుగుచూ ఉండము. బ్రహ్మయు దేవతలతో ఋషులతో కూడి నా శరీరమందే ఉన్నాడు. వ్యక్తము అవ్యక్తము అగు తత్వములను అమరనాశకుడును, ఏకాక్షర మంత్రమగు వ్యక్తము అవ్యక్తము అగు తత్వములను అసురనాశకుడును, ఏకాక్షర మంత్రమగు అకారము, త్రక్షరమగు తారక, సంసారం నుండి తరింపజేయు ప్రణవ మంత్రం నేనే. ధర్మార్థ కామములనడు మూడు పురుషార్థములను వేదరూపమును నిరూపించుచు ఈ త్రివర్గం కంటే ఆవలన తత్వాన్ని నిరూపించు ఓంకారాన్ని నేనే అని ఈ మొదలైనవి చెప్పుచూనే మహామతిశాలియు పురాణుడు అగు ఈశ్వరుడు నారాయణుడు మార్కండేయ మహాముని తన నోటిలోనికి తెచ్చుకొనెను. అంతటా మునిసత్తముడును భగవాన్ని కుక్షియందు ప్రవేశించి ఏకాంతాన అవ్యయుడు హంసరూపుడు ఒక భగవాన్ని సేవించుచుండెను. వివిధ తనవులు ధరించి లోకంలో ప్రవర్తింపచేసి చంద్రసూర్యులు లేని మహేకార్ణవంన ఈ వివిధ రూపములతో మెల్లగా సంచరించచు మరలా కాలం వచ్చినప్పుడు తత్పరిమాణానుసారం జగములను సృజించు విహరించు హంసరూప భగవానుని స్వరూపమిది. ఓం శాంతి శాంతి శాంతి.